హలో. హలో. నమస్కారం. హలో. నమస్కారం స్వామి. నమస్తే, నమస్కారం చెప్పండి. హలో స్వామి, నమస్కారం స్వామి. నమస్తే అండి. ఆ, స్వామి నా పేరు విక్రమ్ స్వామి. చెప్పండి విక్రమ్. ఆ, ఆ, నేను డిగ్రీ చదువుతున్నాను స్వామి. డిగ్రీ చదువుతూ పౌరోహిత్యం నేర్చుకుంటున్నాను. మేము విశ్వబ్రాహ్మణులే. ఎక్కడ పౌరత్వం ఆ, నె- నేర్చుకుంటున్నారు? నెల్లూరులో బ్రహ్మంగారి గుడిలో, ఇక్కడ నెల్లూరు నెల్లూరు సిటీలో బ్రహ్మం గారి నేర్చుకుంటున్నాను. నెల్లూరు బ్రహ్మం గారి గుడిలో నేర్పిస్తున్నారా? అంటే నేను సపరేట్ గా ఒక గురువు గారి దగ్గర నేర్చుకుంటున్నాను స్వామి. ఆహా. అంటే లక్ష్మీ నరసింహాచారి అని ఆ, ఇక్కడ నెల్లూరులో బ్రహ్మంగారి గుళ్ళు చేస్తుంటారు. ఓకే. వారి దగ్గరికి వెళ్ళి ఆ శిష్యరికం అడిగి ప్రాధేయపడి తీసుకున్నాను స్వామి. సరే సరే, మంచిదే. ఆ, చెప్పండి. అదే స్వామి, అంటే నాకు కొన్ని అంటే మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను. మీరు ఆ, అవి చాలా బాగా చెప్తుంటారు. డిబేట్లు కూడా చూస్తున్నాను మీవి. అవన్నీ చూడండి, ఫాలో చేయండి, మీకు నాలెడ్జ్ వస్తుంది, ఎవరితోనైనా ఎదిరించవచ్చు. మీరేం అవును, తక్కువ కాదు, మీరే నిజమైన బ్రాహ్మణులు అంటే మీరే. అవునవును స్వామి. ఎవరైతే సోకాల్డ్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు బ్రాహ్మణులు కారు. అవునవును స్వామి, మీరు చెప్పాక ఈ మీ విషయాలన్నీ స్థానంలో అర్థమవుతుంది. మీ స్థానాన్ని ఆక్రమించి వాళ్ళు ఉన్నారు అంతే. అవునవును స్వామి. మళ్ళీ మీ స్థానం మీరు పట్టుకోవాలి. స్వామి. పట్టుకోవాలంటే నేను చెప్పిన ఏవైతే మీకు నాలెడ్జ్ ఇస్తున్నానో దాన్ని అంతా ఫాలో చేయాలి. మీరు వినాలి, ప్రజలు వినేలా చేయాలి. ఎప్పుడైతే నా మాట ప్రజల్లోకి వెళ్తాయో మిమ్మల్ని మీరే నిజమైన బ్రాహ్మణులని గుర్తించి గౌరవిస్తారు. అవునవును స్వామి, మీరు చెప్తుంటే అవన్నీ చాలా లాజికల్ గా కూడా ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి వీలుగా కూడా ఉన్నాయి. ఆ, అర్థమయ్యి అంటే వాటి గురించే ఒక సందేహం స్వామి. ఇప్పుడు మీరు మనం శిల్పులం కాబట్టి మనం శిల్పులనే కాదు, పంచవృత్తులు ఉన్నాయి కదా స్వామి. అవును. వాటితో పాటు పౌరోహిత్యము, ఈ శిల్పశాస్త్రం, పంచవృత్తులు కూడా శిల్పాలేనండి. పంచవృత్తుల్ని కూడా పంచవృత్తులు కూడా. శిల్పమనే పిలవాలి. శిల్పం అంటే ఒక్క శిలాశిల్పమే శిల్పం కాదు. ఈ పంచవృత్తి ఇనప శిల్పము, కర్ర శిల్పము, లోహ శిల్పము, స్వర్ణ శిల్పము, శిలాశిల్పము, ఇవన్నీ ఆహా. శిల్పాలే. అంటే ఇవి 5 మొత్తం మనంతా శిల్పశాస్త్రం సంబంధించింది. ఆ ఆహా. అంటే స్వామి ఇప్పుడు మీరు వీటిని చెప్పిన విధంగా పంచశిల్పాలు అంటారు. పంచశిల్పాలు అంటారు. ఆహా. ఉమ్. స్వామి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు శిల్పశాస్త్రం గురించి అంటే ఇంకా కాస్త తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతుంది మీరు చెప్పిన తర్వాత. అయితే శిల్పశాస్త్రము చాలా అవసరం అండి. ఏ శిల్పం చేసినా కూడా శాస్త్రము, స్వామి. ఆ నియమాలు, నిబంధనలు ఫాలో చేయాలి. అది చాలా ఆహా. అవసరము. అంటే అవి నియమాలు అవన్నీ ఏ శాస్త్రంలో ఉంటాయి స్వామి? అంటే శిల్పాలకు సంబంధించినవి అన్ని శిల్పశాస్త్రాల్లో ఉంటాయి. శిల్పశాస్త్రంలో. ఆ మరి శాస్ ఆగమ శాస్త్రాలు అంటే అవేంటి స్వామి? ఆగమ శాస్త్రాలంటే అది ప్రమాణికం కూడా కాదు. ఇప్పుడు ఒక విష్ణు భగవానుడు, విష్ణు దేవాలయం ఉందనుకోండి. ఆ అవును విష్ణు స్వామి. దేవుడికి ఏ విధంగా పూజించాలి, ఆ కైంకర్యాలు వాటి గురించి రాసుకునే ఒక చిట్టపద్దు లాంటిది. ఒక పుస్తకం అనమాట. ఆహా. ఇప్పుడు ఆ క్రమ విధానం రాసుకునే పుస్తకాలని ఆగమాలంటారు. ఇప్పుడు ఆహా. శివుడికి ఏ విధంగా పూజించాలి అనే ఉమ్. క్రమం ఉంటుంది. ఆ ఆహా. శివుడు ఆ, అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు అంటారు కదా. అవునవును దానికి స్వామి. తగ్గట్టుగా వాటి యొక్క ఆ ఆలయ శుద్ధి, నిర్మాల్య శుద్ధి, తర్వాత అభిషేకాలు, అలంకారాలు ఇవన్నిటి గురించి చెప్పే శాస్త్రం అన్న. శాస్త్రం కాదు, మనంగా రాసుకున్నవి. అవునా స్వామి? అంటే మరి మనం అంటే ఆ దేవాలయం ఎవరైతే చేస్తారో వాళ్ళు రాసుకుంటారు. ఆహా. మరి ఈ మీరు చెప్పినట్టు వాళ్ళు ఎవరైతే విప్రులు వీళ్ళందరూ ఉన్నారు, బ్రాహ్మణులు కాకుండా విప్రులని మాత్రమే చెప్పారు కదా మీరు. వాళ్ళు బ్రాహ్మణులు కారు. మరి వాళ్ళు రాసుకున్నవంటారా లేదా మనం రాసిచ్చినవంటారా స్వామి? వాళ్ళు రాసుకున్నవి ఇప్పుడు ఎక్కువ శాతం వాళ్ళు రాసుకున్నారు. మనం రాసుకున్నవి అంటే వేదాలు. మనం రాసుకున్నవైతే వేదాలు మన వేదం. పూర్వీకులే రాశారు. అంటే మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది వేదాన్ని మాత్రమే. వేదాలు మాత్రమే ప్రామాణికం. వేదాలు ప్రామాణికంగా తీసుకుంటే మీరు గెలిచారు. అంటే పురాణాలు ఇవన్నీ అవును స్వామి. మీరు మీరు మీ వీడియోస్ మా గురుగారు కూడా చూస్తుంటారు, చెప్తుంటారు ఇవన్నీ. ఆహా. ఇవి మన పురాణాలన్నీ కల్పితాలు, అవి మనం రాసినవి కావు. అవును. వేదం మాత్రమే మనం మనం తీసుకోవాల్సిన ప్రామాణికము. ఇవి బ్రాహ్మణులు వీళ్ళందరూ జనాలు ఇలా ఎక్కిచ్చేసారు అని చెప్తుంటారు స్వామి. మీరు మీ వీడియోస్ కూడా చూస్తుంటారు స్వామి వారు, నాకు పంపిస్తుంటారు మీ వీడియోస్ కూడా. ఆహా. సో నేను వీడియోలు పెడుతుంటాను. నిన్న విశ్వకర్మ సూక్తం పెట్టాను. చూశాను స్వామి. అర్థం అవుతుందా? అంటే అర్థం. నేర్చుకునే వాళ్ళకి వీలుగా ఉండాలని పెట్టాను. అవునా స్వామి? చాలా మంది అర్థమవుతుంది. చాలా మంది అడిగారు.
ఆహా అది కొద్దిగా స్లోగా చేయమంటే స్లోగా చెప్పాను అది. ఆహా అవునా స్వామి, అదే చూశాను. అంటే ఆ. పూర్తిగా చూడలేదు, ఒక సగం భాగం వరకు చూశాను. నీ కంటెస్ట్ అయిపోయింది అది విశ్వకర్మ సూక్తము. అంటే అది, అంటే విని అలా నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను స్వామి. అంటే మీరు ఇప్పుడు ఎంతవరకు నేర్చుకున్నారు? ఇప్పుడు నాది గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు సూక్తాలు చెప్తా అన్నారు. ఆహా. ముందు ఇది విశ్వకర్మ సూక్తం చెప్తా అన్నారు గురువు గారు. ఆ. అది అంటే వాడు చెప్పకుండా నేను నేర్చుకుంటే బాగోదని చెప్పి లేదు, నేర్చుకోలేదు స్వామి. నేర్చుకున్నప్పుడు మీ గురువు గారు ఏం క్రమం చెప్తున్నారో ఆ క్రమాన్ని ఇచ్చేయండి, ఫాలో చేయండి. ఆహా అవునా స్వామి. ఉమ్. ఎందుకంటే ఆహా మీరు నేర్చుకోవడం అనేసి పెద్ద ఇదేం కాదు కానీ ఆహా. మీ గురువు గారు ఆల్రెడీ చెప్తున్నారు కదా, ఆయన అది ఫాలో చేయండి. ఆ. అవును స్వామి, అంటే ఆయన ఒక ఆ క్రమంలో క్రమంలో చెప్తున్నారు కదా. నేర్చుకోండి. ఆహా ఉమ్. ఆహా. తర్వాత ఆయన దగ్గర అయిపోయిన తర్వాత మీరు స్వామి. ఫ్రీగా ఉండేటప్పుడు ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు. ఆహా అంటే గురువు లేకుండా, అంటే గురువు దగ్గర కొంత విద్య పూర్తయిన తర్వాత మనం కూడా నేర్చుకోవచ్చా స్వామి? గురువు కొంత మార్గదర్శనం చేసి చూపించిన తర్వాత ఉమ్. మిగతాది మీరు నేర్చుకోవచ్చు సొంతంగా. ఆహా గురుని అంటే అప్పటికి ఈ ఆ, ఆ, అన్ని గురువు నేర్పించాల్సిన అవసరం లేదు, అంటే మనం కూడా కొన్ని సొంతంగా నేర్చుకోవాల్సి సొంతంగా ఉంటుంది. నేర్చుకోవాలన్నమాట. ఆహా, అంటే దానికి అప్పటికి కొన్ని స్వరం కొన్ని వచ్చి గ్రంథాలు కొన్ని ఉమ్. గ్రంథాలు పురోహిత గ్రంథాలు, తర్వాత వేదాలు ఇవన్నీ కొనుక్కు పెట్టుకోవాలి మనమే. మన ఇంట్లో పెట్టుకొని స్వామి. మనం చదువుతుండాలి. ఏమైనా డౌట్ ఉంటే గురువుకి అడగాలి. ఆహా, అవునా స్వామి, అంటే నాకు దీని మీద ఒక సందేహం ఉంది స్వామి. ఉమ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని పుస్తకాలు మనం కొని పెట్టుకోవాలంటున్నారు కదా, అంటే మన దగ్గర ముఖ్యంగా ఉండవలసినటువంటి పుస్తకాలు, ఆ పబ్లికేషన్స్ కాస్త చెప్పగలరా స్వామి? విశ్వకర్మ సాహిత్యం ఉంటుంది కదా మన జాతికి సంబంధించినవి, ఆ పుస్తకాలు విశ్వకర్మ తెచ్చి సాహిత్యం, పెట్టుకోవాలి. విశ్వకర్మ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు. ఆహా. పుస్తకాలు పెట్టుకోవాలి. తర్వాత వేదాలు అన్ని ఒక సెట్ ఉంచుకోవాలి. వేదాలు మొత్తం ఒక సెట్ ఉండాలి స్వామి. 5 వేదాలు. 5 వేదాలు. ఆహా. ప్రణవ వేదంతో ఋగ్వేదము, కలిపి. యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, శుక్ల యజుర్వేదము. యజుర్వేదం 2 అనమాట. యజుర్వేదాలు ఉండదు స్వామి. శుక్ల మరి యజుర్వేదము, ఆహా కృష్ణ యజుర్వేదము 2 ఉంటాయి. ఆహా ఆ అయితే మీరు ఏది అంటే 2 ఉండాలన్నమాట. ఆ శుక్ల యజుర్వేదం ప్రణవేదం అంటారు ఇక్కడ. ఆహా. ఉమ్. శుక్ల యజుర్వేదంలోనే రెండు, అదే యజుర్వేదంలో 2 భాగాలు ఉంటాయి. ఆహా. కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం ఉంటుంది కదా, శుక్ల యజుర్వేదం ప్రణవేదం అంటారు. ప్రణవ వేదం అంటారు. ఆహా, శుక్ల యజుర్వేదాన్ని ప్రణవ వేదం అంటారు. దాన్ని ఈ కాలంలో తీసేశారా స్వామి? అంటే వాడుకలోకి తేనీయకుండా చేశారు. ఉమ్. ఆహా. అదే మా గురువు గారి దగ్గర జ్యోతిష్ శాస్త్రము అలాగే సంగీతం బయట నేర్చుకుంటున్నాను స్వామి. మంచిది, మంచిది. ఆహా. సంగీతం కూడా నేర్చుకుంటే మంచిది అనమాట. ఇవన్నీ సంగీతం కూడా స్వామి. వేదంకి సంబంధించింది. ఆహా. తర్వాత సంగీతం నేర్చుకుంటే సామవేదం నేర్చుకున్నా బాగుంటుంది. సామవేదం వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా, అక్కడ ఉన్నారా? ఇక్కడ తెలియదు స్వామి, అంటే ఇప్పుడిప్పుడు ఈ మధ్య నెల్లూరుకి వచ్చాము. ఆ నాన్నగారికి కాస్త ఇది కార్పెంటర్ వర్క్ చేస్తారు నాన్నగారు, ఇలా పని మీద వచ్చారు. ఉమ్. ఇంక ఇలాగే ఇక్కడ సెటిల్ అయిపోయి, ఇక్కడ నాకు చిన్నప్పటి నుంచి వేదాన్ని నేర్చుకోవాలని ఆశ ఉండి ఉమ్. ఆ ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది వేదం కాదు, స్మార్థము. అంటే స్మార్ట్ స్వామి. ఆహా. అదే పురోహితం నేర్చుకుంటున్నాను మరి. అవును స్వామి, అంటే వేదం నేర్చుకుందాం అనుకున్నా కానీ అది కుదరలేదు. అందుకే కనీసం పౌరోహిత్యం స్మార్థం, అదే మీరు చెప్పినట్టు స్మార్థం నేర్చుకుందామని కానీ అనుకున్నాను స్వామి. మనసులో ఆ కోరిక బలంగా ఉండాలి వేదం నేర్చుకోవాలంటే. ఆహా. ఇప్పుడు నీకు ఎంత వయసు? ఇప్పుడు నాకు 18 సంవత్సరాలు స్వామి. 18. అవునవును స్వామి. 10th అయిపోయిందా? 10th అయిపోయి ఇంటర్ కూడా అయిపోయింది స్వామి. 10th ఇంటర్ అయిపోయిందా? అవునవును స్వామి. అయితే మీకు వేదం నేర్చుకోవాలి అంటే కర్ణాటక జాయిన్ అయిపోవాలి. కర్ణాటకలో ఋగ్వేదం నేర్పిస్తారు. కర్ణాటకలో ఋగ్వేదం స్వామి. ఆ, ఆహా. ఎక్కడ స్వామి? ఋగ్వేదమే పెద్దది. 5 వేదాల్లో ఋగ్వేదం పెద్దది. ఋగ్వేదం పెద్దది. ఆహా. పెద్దది, పురాతనమైనది, చాలా విలువైనది ఋగ్వేదం. ఆహా. ఆహా. ఉమ్. ఆహా. కృష్ణ యజుర్వేదం కూడా దాని తర్వాత కృష్ణ యజుర్వేదమే. ఆహా. అంటే 5 మొదట వేదాలు మనకు ఋగ్వేదం. సంబంధించినవే. స్వామి. ఆ పరంపరలో మీకు చెప్తున్నాను అన్నమాట. ఆహా. ఉమ్. ఆహా. ఆ సందేహం నివృత్తి అయిపోయింది స్వామి. ఇంకొక సందేహం స్వామి, ఇప్పుడు మనకి పంచమూర్తులు అని అంటారు కదా స్వామి, మన సంప్రదాయం ప్రకారం మన సాంప్రదాయ ప్రకారం పంచమూర్తులు అని అంటారు కదా. అది పంచమూర్తులు అనేది ఎంత, అంటే ఇప్పుడు బ్రాహ్మణులు వచ్చేసి త్రిమూర్తులు అని అంటారు, మనం పంచమూర్తులు అని అంటాము. ఆ త్రిమూర్తులతో పాటు ఇంద్రుడికి సూర్యుడికి కలుపుకొని మనం పంచమూర్తులు అంటాం. పంచమూర్తులు అంటారు ఆ. స్వామి. ఇప్పుడు బ్రహ్మదేవుడు అని వీళ్ళు అంటున్నారు కదా, మరి ఆ బ్రహ్మదేవుడు, అంటే నాకు అనిపించింది ఆయన స్పష్ట అయి ఉండొచ్చా స్వామి? స్పష్ట ఆ? శిల్పి బ్రహ్మ అయి ఉండొచ్చా స్వామి? అంటే బ్రహ్మదేవుడు అని వీళ్ళు ఎవరైతే అంటున్నారో
ఆయన శిల్పి బ్రహ్మ అయిండొచ్చా స్వామి? పురాణంలో ఉండే బ్రహ్మ వేదంలో లేడు. పురాణంలో ఉండే బ్రహ్మ పురాణంలో వేదంలో ఉండే లేడు. బ్రహ్మ వేదంలో మీకు కనిపించడు. ఆహా, వేదంలో అసలు బ్రహ్మే లేడు. వేదంలో బ్రహ్మే లేరు అసలు. ఆహా, కనుక బ్రహ్మ శబ్దంకి అర్థం ఏంటంటే ఆహా. వేదం ప్రకారము శ్రేష్టము జ్యేష్టం అని, ఇంకా మంత్రం అని అర్థము. ఆహా, వేదంలో బ్రహ్మ అంటే విశ్వకర్మే. బ్రహ్మ అంటే విశ్వకర్మే. ఆహా, తర్వాత ఈ సృష్టి పురాణాల్లో సృష్టికర్త ఒకడు, లయకర్త ఒకడు, పోషణకర్త ఒకడు అని ముగ్గురుగా త్రిమూర్తిగా డివైడ్ చేశారు కదా. అవును స్వామి. వేదం అలా చెప్పట్లేదు. వేదం సృష్టి స్థితి లయ అంతా ఒకటే చేస్తున్నాడు. ఆయన విశ్వకర్మ. ఆహా, ఆయన విశ్వకర్మ. రుద్రం నమ్మకం చమకం అని విన్నారా? విన్నాను స్వామి. రుద్రం నమ్మకం తర్వాత విశ్వకర్మ సూక్తం ఉంటుంది. విశ్వకర్మ సూక్తం తర్వాత చమకం ఉంటుంది. ఆ రుద్రాధ్యాయం అంతా విశ్వకర్మకు సంబంధించిందే. రుద్రాధ్యాయం అంతా విశ్వకర్మ సంబంధించింది. ఇప్పుడు శివలింగం అభిషేకం చేస్తారు కదా రుద్రంతో. అవునవును స్వామి. రుద్రం మహాన్యాసం అంటారు దాన్ని. ఆ మహాన్యాసంతో శివలింగం అభిషేకం ఎందుకు చేస్తారు? ఆ శివలింగం ఒకప్పుడు విశ్వకర్మ యొక్క చిహ్నం అన్నమాట. శివలింగం అనేది బింబాలు అంటారు. అవి విశ్వకర్మ చిహ్నాలు అన్నమాట. కనుకే ఆ రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తారు అన్నమాట. పురుష సూక్తము అది కూడా అది చెప్పుకొని అభిషేకం చేస్తారు. ఎందుకంటే పురుష సూక్తము విశ్వకర్మ సూక్తం, విశ్వకర్మ సంబంధించింది అనమాట. విశ్వకర్మ యొక్క వర్ణన ఉంటుంది. వీడియోలో కూడా చెప్పారు. ఆ వీడియో చూశాను నేను కూడా. అందులో ఆదిశంకరాచార్య గురించి చెప్పారు. ఆ శివలింగం ఏదైతే ఉంటుందో శివలింగం కాదు, అది బింబం. విశ్వకర్మ చిహ్నం అనమాట అది. ఆ చిహ్నానికి బింబానికి అభిషేకం చేసేటప్పుడు పురుష సూక్తంతో చేస్తారు. రుద్రం నమ్మకం విశ్వకర్మ సూక్తంతో చమకంతో చేస్తారు. తర్వాత నాసదేవి సూక్తం, గణపతి సూక్తం అంటారు కదా. ఇది బ్రహ్మణస్పతి సూక్తం. దానికి బ్రహ్మణస్పతి ఎవరంటే విశ్వకర్మే. బ్రహ్మణస్పతి అంటే విశ్వకర్మే. బ్రహ్మ అంటే ఏంటి? మంత్రం. మంత్రములకు అధిపతి విశ్వకర్మ. ఇవన్నీ స్వామి. ఇప్పుడు మరి వీళ్ళు పెట్టుకున్న ఈ పంచమూర్తుల పేర్లు, అదే మనం పెట్టుకున్న ఈ పంచమూర్తులు పేర్లు మామూలుగా రుద్రుడు, విష్ణువు, స్పష్ట, ఆ తర్వాత ఇలా అని చెప్పారు స్వామి. అంటే మా గురువు గారు అలా చెప్పారు. మరి అవేనా స్వామి పేర్లు? అదే శివ అనే పదం లేదు. మను బ్రహ్మ, మయ బ్రహ్మ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు వీళ్ళే పంచబ్రహ్మలు. పంచమూర్తులు అంటారు. అలాగే స్వామి. అది వాళ్ళే. మన బ్రహ్మ అంటే రుద్రుడు, మయ బ్రహ్మ అంటే విష్ణువు, త్వష్ట బ్రహ్మ అంటే పురాణంలో బ్రహ్మ అనుకుంటున్నారు, ఆయన త్వష్ట బ్రహ్మ అనుకుంటున్నారు. శిల్పి బ్రహ్మ అంటే ఇంద్రుడు, విశ్వజ్ఞ బ్రహ్మ అంటే సూర్యుడు. విశ్వజ్ఞ బ్రహ్మ చెప్పారు స్వామి. ఈ పంచమూర్తుల గురించి చెప్పి పంచ దంపతుల గురించి కూడా చెప్పారు. అంటే స్వామి ఇప్పుడు మొదట విశ్వకర్మ ఆవిర్భవించి ఆయన నుంచి ఈ పంచమూర్తులు వచ్చాయి. నా యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా మీకు? తెలుసు స్వామి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకున్నాను స్వామి. సనాతన వైదిక జ్ఞానం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నా వీడియోని చూస్తున్నాను. ఒక్కొక్క వీడియో చూసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆ వీడియోలో కామెంట్ చేయండి. తర్వాత ఆ వీడియో మీకు మంచిగా కనిపిస్తే వెంటనే మీ స్నేహితులకి అందరికి ఫార్వర్డ్ చేయండి. అది చేస్తున్నాను స్వామి. ఫార్వర్డ్ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది. తర్వాత దానిలో నీకు ఏమైనా డౌట్లు వస్తే అక్కడ కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను. అవునా స్వామి? ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టాలి. మీరు మీకు ఏంటి అర్థం కాలేదు, బాగుందని పెట్టాలి, బాగలేదని పెట్టాలి. ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ ప్రశ్నలుగా అడగాలి. ప్రతి ఒక్క వీడియో పాత వీడియో సుమారు 200 వీడియోలు చేసి ఉంటాను. అన్ని వీడియోలు కూడా మీరు ఫాలో అవ్వండి. చూస్తున్నాను స్వామి. అంటే కొన్ని కన్నడలో ఉన్నాయి. కన్నడ వదిలేయండి, తెలుగు ఫాలో అవ్వండి. కన్నడ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి కదా. తెలుగు వీడియోలు మాత్రం మీరు చూడండి. కన్నడ ఎందుకు చూస్తారు? అదే స్వామి. కన్నడ వాళ్ళ కోసం కన్నడ, హిందీ వాళ్ళ కోసం హిందీ, అలా పెడుతుంటారు.
మీరు ఎక్కడ స్వామి? అంటే మీది మామూలుగా మీరు ఎక్కడ స్థానికులు స్వామి? ఆ? మీ స్థానికం ఎక్కడ స్వామి? అంటే మీరు ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లా మాది. శ్రీకాకుళం జిల్లానా స్వామి? ఆహా. ఉమ్. ఇప్పుడు కర్ణాటకలో ఉంటున్నారు స్వామి? కర్ణాటక సుమారు 18 సంవత్సరాలు వచ్చి ఆహా. ఎంత భగవంతుడు నేను ఇక్కడ వచ్చినందుకు నాకు ఇన్ని చదవాల్సిన అవకాశం వచ్చింది. ఆహా, అవునా స్వామి? ఆహా. ఉమ్. స్వామి మీ ద్వారా నేను ఒకటి తెలుసుకోవాలనుకున్నా స్వామి. అంటే ఒక విషయం ఏంటంటే స్వామి, ఇప్పుడు మన వాళ్ళు గతంలో కాస్త బాగా సమాజం బాగా ఒక మెరుగు ఒక విధంగా ఇప్పుడు బ్రాహ్మణులు ఎలా అయితే అధికారం చెలాయిస్తూ గౌరవం పొందుతున్నారో, ఒకప్పుడు మన వాళ్ళు కూడా అలాగే పొందారు కదా స్వామి. మన వాళ్ళే బ్రాహ్మణులుగా ఉండేవారు, మన వాళ్ళే వీళ్ళు బ్రాహ్మణులుగా ఉండేవారు కాదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలా పొందుతున్నారో ఒకప్పుడు మన వీళ్ళు వాళ్ళు అడుగుతునే వాళ్ళుగా ఉన్నారు, అంటే భిక్షమెత్తుకునే వాళ్ళుగా ఉండేవారు. ఆహా. భిక్షుకులుగా మాత్రం ఉండేవాళ్ళు. భిక్షకులు మాత్రమే ఉండేవాళ్ళు. భిక్షుకులు, అర్చకులు అంతే. మన వాళ్ళు పూర్వం అర్చకత్వం చేసేవాళ్ళు కాదు. కేవలం అర్చకత్వం అనేది నీచమైన పనిగా భావించేవారు. అర్చకత్వం అనేది స్వామి. ఆహా. అంటే మన వాళ్ళు కేవలం వేదం నేర్చుకొని ఇప్పుడు అక్కడ గర్భాలయం అంటే అంత అభిషేకాలు చేసి పాచి పట్టి దుర్గంధభరితంగా ఒక రోజు వదిలిస్తే అలా అయిపోతుంది. అటువంటిది డైలీ నిర్మాల శుద్ధి చేయడం అవన్నీ సేవలు చేయాలన్నమాట. అవునండి స్వామి. దానికి మన వాళ్ళు ఎవరు వెళ్ళేవారు కాదు. మన వాళ్ళు చేయరు, దాన్ని నీచ వృత్తిగానే భావిస్తారు. కానీ మన వాళ్ళు మాత్రం ఎప్పుడు వారి చేత పూజ చేయించుకోరు. వీళ్ళు నేరుగా వెళ్తారు, గర్భగుడికి వెళ్తారు, వీళ్ళే పూజ చేసి వస్తారు. వాడు పక్క ఉంటాడు అప్పుడు. అది మన అప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటంటే వాడు మనల్ని రాణించకపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే మన వాళ్ళు ఎక్కడ తప్పు చేశారంటారు స్వామి? అంటే వాళ్ళకి అధికారం వెళ్ళిపోయేంత విధంగా ఎలా జరిగిందంటారు స్వామి? అది రాజుల కాలంలో వాళ్ళు అలాగే కుట్రతో చేశారనమాట. ఎందుకంటే వాళ్ళు తప్పుడు పురాణాలు ప్రచారం చేసినా మన వాళ్ళు అబ్జెక్షన్ పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు లేరు, అందరూ చంపేశారు అనమాట. మన వాళ్ళని చంపేశారండి, ఊచకోత కోసారు, పెద్ద మారణ హోమమే చేశారనమాట. అంటే లక్షలాది మంది విశ్వ బ్రాహ్మణులు చంపారు అధికారయుతంగా రాజులే చంపించారు అనమాట. అంటే రాజులను వశపరుచుకొని వాళ్ళ చేత మరణ శాసనం రాయించి, శాసనం అంటే చట్టం అనమాట, విశ్వ బ్రాహ్మణులు కనిపిస్తే చంపేయాలి అనే చట్టం తయారు చేసి, ఎక్కడ విశ్వ బ్రాహ్మణులు కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా పిల్లలు గాని స్త్రీలు గాని ఎవరైనా చూడకుండా చంపేసేవాళ్ళు అనమాట. వాళ్ళ అధికారం చెలాయించడం కోసం. వాళ్ళు ఉంటే మేము బయట బతకగలరు, కానీ మన స్థానంకి వచ్చి బతకాలనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఉంటే మాకు ఉన్నతమైన పదవులు దొరకవు, గౌరవం దొరకదు, వాళ్ళు చంపిస్తే మాకు ప్రజలు గౌరవిస్తారు అని చెప్పేసి కుట్ర పని మన వాళ్ళందరూ చంపేశారు అనమాట వాళ్ళు. అప్పట్లో తప్పించుకొని తిరిగిన వాళ్ళమే మనం ఇప్పుడు కనిపిస్తున్నాం. లేదంటే విశ్వకర్మ వంశీకులు భూమిపై ఉండకూడదనే పెద్ద కుట్ర చేశారు. ఆ కుట్ర వల్లనే మన దేశం పరాయి పాలన జరిగింది అనమాట. లేదంటే మన వాళ్ళు ఉండేటప్పుడు రాజ్యం వాళ్ళే పరిపాలించేవారు, మంత్రులుగా ఉండేవారు, రాజగురువులుగా ఉండేవారు, సైన్యాధ్యక్షులుగా ఉండేవారు, కోశాధికారులుగా, అన్ని మంది ప్రధాన గురుకులాలుగా ఆచార్యులుగా ప్రధాన పోస్టులన్నీ మనమే ఉండేవి. అప్పుడు మన భారతదేశం సుభిక్షంగా భద్రంగా ఉండేది. ఎప్పుడైతే ఈ విధవలు ఈ విధంగా కుట్ర చేసి దేశద్రోహం తలపెట్టారో, అప్పుడు మన వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవడానికి కోసం వీళ్ళ దగ్గర మొత్తం టెక్నాలజీ ఉండేది కదా, ఆ టెక్నాలజీ ఉపయోగించి పుష్ప విమానాలు ఇది అదో చేసుకొని వెళ్ళిపోయారు అనమాట. వేరే దేశాలు అంటే జర్మనీ, జపాన్ ఇటువంటి దేశాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డెవలప్ అయ్యాయండి. అదే మన వాళ్ళ యొక్క గ్రంథాలను పట్టుకు వెళ్ళిపోయారు. కొంతమంది అలా వెళ్ళిపోయారు, మరి కొంతమంది దొరికిపోయి చచ్చిపోయారు, ఇంకా కొంతమంది అడవుల్లో పారిపోయారు. అలా అడవులకు పారిపోయిన వాళ్ళందరూ అరణ్యాల మధ్యలో కొన్ని సిటీలు ఏర్పడ్డాయి కదా, అటువంటి సిటీలే మన వాళ్ళు తయారు చేసినవి. అక్కడ ఉండే అడవి మనుషుల్ని ఉపయోగించుకొని వాళ్ళకి కొంచెం టెక్నాలజీ అంతా నేర్పించి వాళ్ళ ద్వారా అక్కడ సిటీలు తయారయ్యాయి, నగరాలు ఏర్పడ్డాయి. అటువంటి నగరాలకి మనమే కారణం. అటువంటి నగరాలు ఏర్పడడానికి ఎన్ని ఉన్నాయో అవన్నీ మన వాళ్ళ వల్లే వచ్చాయి.
ఆ! అందుకనే స్వామి అంటే బయట దేశాల్లో ఎక్కువగా భారతదేశంలో కంటే బయట దేశాల్లో ఉన్న శిల్పాలు ఎక్కువ అద్భుతంగా ప్రచారం అవుతుంటాయి బయట. ఉమ్, అదంత పెద్ద కట్టడాలు గాని అవన్నీ అంటే కారణం ఇదేనా స్వామి? అంటే బయట అవును దేశాల్లో గూడా ఆహా! అవును. ఆహా! ఇప్పుడు జర్మనీ జపాన్ లో ఎక్కువ మన వాళ్ళే ఉన్నారు. అక్కడ అధికార భాష సంస్కృతం. ఆహా! సంస్కృతం అనమాట అక్కడ అధికార భాష. ఎందుకు? అక్కడ అక్కడ మన అధికార భాష భారతదేశం సంస్కృతం. కూడా చాలా దూరంగా ఉంది, కానీ అక్కడ ఎందుకు అలా అయిందంటే మన వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు. ఈ అక్కడ పరిస్థితిలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి అక్కడ డెవలప్ చేసుకున్నారు అనమాట. ఆహా! ఇప్పుడు అమెరికా అణుబాంబు వేసినా కూడా మళ్ళీ వెంటనే తేరుకొని లేచి నిల్చుంది. అవును ఎందుకు? స్వామి. మన వాళ్ళు ఉండబట్టే అక్కడ ఆహా! అక్కడ. ఎందుకంటే మన వాళ్ళకి మొదటి నుంచే టెక్నాలజీ విజ్ఞానం అంతా బాగా తెలుసు కాబట్టి స్వామి. ఆహా! ఉమ్. ఆహా! అంటే ఈ విధంగా సమాజంలోకి అంటే వీళ్ళు ఇన్ని మార్పులు వాళ్ళ కుట్రలు చేసి ఇలా ఇలా చాలా వరకు మనకి అన్యాయం చేశారు స్వామి వాళ్ళు. ద్రోహం చేశారు. అన్యాయం కాదు ద్రోహం చేశారు మనకి. ఉమ్. ఆహా! నాకు ఇదివరకు ఏం తెలియదు స్వామి. మీ వీడియోలు చూసిన తర్వాత దేశద్రోహులు మీరంతా చక్కగా శాస్త్రం నేర్చుకో, అన్ని విషయాలు తెలుసుకుని నువ్వు ఒక అవును. శక్తిగా తయారవ్వాలి. తయారయ్యి అవును. మన భారతదేశానికి మీలాంటి యువకులు ముందుకు వచ్చి కాపాడాలన్నమాట. అలాగే మీకు నేను మోటివేషన్ క్లాసులో అన్ని విషయాలు నేను చెప్తుంటాను. స్వామి. ఇప్పుడు చూడు, మీలాంటి నేను పని పెద్దవాళ్ళు చేస్తున్నాను, ఉంటే నువ్వు మాట్లాడుతూ నీకు అన్ని విషయాలు అడుగుతున్న ప్రతి ప్రశ్న నేను సమాధానం చెప్తున్నాను. అదే స్వామి అర్థమవుతుంది. అంటే మీరు పక్కన సౌండ్ వస్తుంటే పని చేస్తుంది. ఇబ్బంది పెడుతున్నట్టున్నాను స్వామి మిమ్మల్ని. ఉమ్. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా స్వామి? నేను శిల్పం చేస్తూనే నీకు మాట్లాడుతున్నాను. అయ్యో! నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అయ్యో! ఇబ్బంది ఏముంది? ఇబ్బంది కాదు అది. నువ్వు అడిగావు, ఏ పరిస్థితులు అడిగినా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉంటాను అనేది నా ఉద్దేశం. అవునవును స్వామి. ఉమ్. స్వామి ఇప్పుడు మీరు ఎందుకంటే డిబేట్లు మీలాంటి యువకులు మన సమాజానికి చాలా అవసరం. మీరు ఖచ్చితంగా స్వామి. మీకు దాహం వేస్తుందని నీరు అడిగేటప్పుడు ఇవ్వకపోతే ఎట్లా మేము? ఆ? అవునవును స్వామి. జ్ఞానం అనే సముద్రాన్ని మేము పెట్టుకొని, స్వామి. సముద్రం అంటే మంచినీటి సముద్రం అనమాట, ఉప్పు నీటి ఆ, సముద్రం కాదు. ఆ, జ్ఞాన సముద్రం అంటే మంచినీటి సముద్రం. అవును అటువంటి స్వామి. సముద్రం పెట్టుకొని మీరు ఒక గ్లాసు నీరు అడిగితే ఇవ్వకపోతే మరి ఆ సముద్రం పెట్టుకుని ఆ లాభం ఏంటి? అవునవును స్వామి. అప్పుడు అయ్యో నేను పనిలో ఉన్నాను, బిజీగా ఉన్నాను, తర్వాత చేయిపో అంటే అప్పుడు నీకు ఇంట్రెస్ట్ పోతుంది కదా. అవునవును స్వామి. ఇంట్రెస్ట్ మీలాంటి అంటే వాళ్ళు ఉండబట్టే మాకు జిజ్ఞాసులకి ఎప్పుడైనా స్వామి. ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండే యువతకి ఏంటంటే అడిగిన వెంటనే చెప్పకపోతే వాళ్ళు విసిగిపోతారు, అంటే మరి చేయరు వాళ్ళు. వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు అలా అలా మొబైల్లో తయారైంది స్వామి. మొబైల్లో పడిపోతారు అనమాట. రీల్స్ తీసుకొని దానికి వెళ్ళిపోతారు. అవునవును స్వామి. ఉమ్. మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవాలనే స్వామి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాను మిమ్మల్ని. ఉమ్. మీరు అడగాలి. మీరు శాస్త్రం అన్ని చదువుకున్నారు. మీరు బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని ఉమ్. అలా అడిగితే కాస్త మీ దగ్గర నుంచే సరైన సమాధానాలు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నాను స్వామి. అవును. మీ ఛానల్ చూసాక చాలా అదే వీడియోస్ అన్ని చూస్తున్నాను. ఇలా సందేహాలన్నీ వస్తున్నాయి స్వామి. నాలాగే కూడా మీరు తయారవ్వాలి. మీరు కూడా ఒక మోహనాచార్యులా అవ్వాలి. అర్థమైందా? ఖచ్చితంగా స్వామి. ఖచ్చితంగా అవును స్వామి. అప్పుడే మన జాతికి బలం చేకూరుతుంది. అవును స్వామి. ఏదో స్వామి పదవి నేర్చుకున్నాము జీవనం కోసం అనుకోకూడదు. అయ్యో! అలాగా స్వామి. జీవనం కోసం ఉమ్. అదే స్వామి మీరు చెప్పారు కదా! మన మన వాళ్ళు మీ తెలియాలి మీ జీవనం జనాలకి. మీ జీవనం కోసం వృత్తి చేయండి, స్వామి. పోరాటం చేయండి, ఆ! తప్పులేదు. దాంతో పాటు మీ యొక్క ఉనికిని చాటుకోండి. స్వామి. మీరు ఏ విధంగా బ్రాహ్మణులు, మీరే గొప్ప వాళ్ళు ఎట్లా, అవన్నీ ప్రజలు చెప్పండి. వాళ్ళు అడిగిన అడగకపోయినా మీరు చెప్తున్నాను. ఖచ్చితంగా స్వామి. అప్పుడే మీకు గౌరవం దొరుకుతుంది. ఎందుకంటే ఆ! ఆ! వాళ్ళు ఎవరైతే సోకాల్డ్ బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళే మనకు బద్ధ శత్రువులు. వాళ్ళు ఎంత అవునవును స్వామి. డ్యామేజ్ చేశారంటే మనల్ని, ఆ! ఆ, ఓ విశ్వ బ్రాహ్మణుల వీళ్ళు శూద్రులు అనే ముద్ర వేశారనమాట. అవునవును స్వామి. ఎక్కడ ఆ, పట్టినా మనం శుద్ధుడనే కాబట్టి అది కొంతమంది తెలిసిన వాళ్ళకైతే, ఎప్పుడైతే మాలాంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నామో ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. స్వామి. అవును స్వామి. దానికి మీరు బలం చేకూర్చాలి. మన శత్రువు ఎవడు? ప్రధానంగా ఈ ఆ! సోకాల్డ్ పండితులే, ఈ బ్రాహ్మణులు. ఆహా! బ్రాహ్మణులు అనే వాళ్ళే మన శత్రువులు. వాళ్ళు బ్రాహ్మణులు కాదు కాబట్టి మనకు శత్రువులు. అవునవును స్వామి. అది వాళ్ళు ఎవరో బ్రాహ్మణులు కాదు, కపట బ్రాహ్మణులు వాళ్ళు. స్వామి. వాళ్ళు మనల్ని తొక్కేసి, మోసం చేసి, కుట్ర చేసి, చంపించి మన ఆ! స్థానంలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ! మన స్థానం మనం కోల్పోయిన స్థానం మనం తెచ్చుకోవాలా లేదా? ఖచ్చితంగా తెచ్చుకోవాలి స్వామి. తెచ్చుకోవాలంటే ఆయుధాలు సిద్ధం చేసుకోవాలా లేదా? అవునవును స్వామి. చేసుకోవాలి ఆయుధం స్వామి. ఏంటి? మీ నోరే మీ ఆయుధం ఇక్కడ. అవును స్వామి. మీరు అన్ని విషయాలు నేర్చుకోవాలి. ప్రశ్నించడం, ఆ! ముందు ప్రశ్నించే ధైర్యం కావాలి. అవును మీ స్వామి. వెనక నేను ఉన్నాను, మీరు ఎందుకు భయపడకండి. ఖచ్చితంగా స్వామి. మీరున్నారనే ధైర్యం స్వామి. మీరు మీ ఈ వెనక నేను వీడియోలు ఉన్నాను, మీరు ఎందుకు ఆ! భయపడకండి.
స్వామి. నా పేరు వాడితే చాలు మీకు అక్కడ సక్సెస్ విజయం చేకూరుతుంది. అవునండి స్వామి. ఉమ్. మీరు చెప్పిన దాన్ని బట్టి రీసెంట్ గా కూడా కొంతమంది అడిగారు స్వామి, అంటే మీరు ఆచార్యులు కదా, మీరు ఎలా పూజ చేస్తారా అని చెప్పారు స్వామి. నేనుండి ఏం చెప్పానంటే, అసలు శిల్పం స్థాపించేది మేము, ప్రాణప్రతిష్ఠ చేసేది మేము, ఒక ఆలయం కట్టేది మేము, ఆ కట్టిన తర్వాత అక్కడ ఒక అర్చకుని నియమించేది మేము పాత రోజులు. ఇప్పుడంతా మారిపోయింది, జనాలు అలా చేసేశారు, అదే ఈ బ్రాహ్మణులు అలా చేశారని మీరు చెప్పిన సమాధానం, మీరు చెప్పిన ఈ వీడియోలో జ్ఞానం కొద్దిగా సేకరించుకొని వాళ్ళకి అది ఆ సమాధానం చెప్పాను స్వామి. అది చెప్పాలి. ఎంతవరకు మీరు అలా చెప్పుకుంటే అలా వాళ్ళు. అంటే స్వామి. మీరు ప్రతి వీడియో చూడండి, ఒకసారి చూసి వదిలేకూడదు. ప్రతి వీడియో స్వామి. కూడా నా యూట్యూబ్ ఛానల్ కానీ నా ఫేస్బుక్ కానీ మీకు ఒక గ్రంథాలయం లాంటిది. అవునవును అర్థమైందా? స్వామి. దాన్ని మీరు ఎప్పుడు పనికిరానివన్నీ చూస్తుంటారు, కానీ నాది ఫాలో చేయండి మెయిన్. రోజుకి ఒకసారైనా నా అన్ని చెక్ చేయండి, నేను ఏమైనా పెట్టానా లేదని చెక్ చేస్తున్నాను. ఖచ్చితంగా స్వామి, చూస్తున్నాను స్వామి. మీరు పెట్టిన మొన్న మహాసన ప్రోక్షణ వీడియో చూశాను. అందులో చెప్పిన పాయింట్లు అన్ని ఆలోచిస్తే అసలు వేరే ఆలోచించడం కాదు, ఎవరు మీరు ఒక చేయలేదు నోట్స్ స్వామి అలాగా. మీరు నోట్స్ తీసుకొని నేను చెప్పిన స్వామి. పాయింట్లు మీరు రాసుకుంటే అవే మీకు ఆయుధాలు. ఆ మెయిన్ పాయింట్లు అలాగా. పాయింట్లు లాగా డివైడ్ చేసుకుని మీరు రాసుకోండి. ఖచ్చితంగా స్వామి. వినేసి వదిలేయడం హరికథ కాదు కదా. అవునవును స్వామి, హరికథ వాస్తవాలు. బుర్రకథలు కావు కదా, కాలక్షేపానికి నాటకాలు కావు కదా. అవునవును మీరు ఆ స్వామి. పాయింట్లను రాసుకోవాలి. ఖచ్చితంగా స్వామి. మన వాళ్ళు ఇక్కడ నెల్లూరులో కూడా చాలా మంది, అంటే కొంచెం పెద్ద గుళ్ళలోనే చేస్తున్నారు స్వామి. నెల్లూరులో నాకు ఒక మంచి శిష్యుడు ఉన్నాడండి, పెద్దడే. ఎవరు స్వామి? కోటయ్య ఆచార్యులని. కోటయ్య ఆచార్యుడు. సిటీలో పోయి ఆయన హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నారు. అయితే నేను ఇప్పుడు నువ్వు ఎలాగ ఫాలో అవుతున్నావు, ఆయన ఇంకా చాలా సిన్సియర్ గా ఫాలో అవుతాడు. ఆయన అవునా ఫాలో స్వామి? అయినందుకు ఆయనకి ఎంత గౌరవం దొరికింది కదా తెలుసా. ఆ, అక్కడ నెల్లూరులో శివాలయం ఎదురుగా వాళ్ళకు కొట్టు ఉంటుంది. శివాలయం రామాలయం రెండు పక్క పక్కనే ఉంటాయంట. ఆహా, వాళ్ళ షాప్ అక్కడే ఉంటుంది, వాళ్ళ షోరూము. ఆహా, అయితే ఈయన వెళ్ళి నేను ఏవైతే వీడియో చెప్తుంటానో ఆ పాయింట్ రాసుకుని అక్కడ వెళ్ళి వాడికి అడిగేవాడు. ఆహా. ఆ కోటయ్య పురోహితుడు ఆచార్య అడిగేవాడు స్వామి మరి. ఆయన పేరు. ఆ ప్రశ్నలు వాళ్ళకి అడిగేవాడు. ఆహా, మీరు ఎట్లా బ్రాహ్మణులు, మీ మూలాలు ఎక్కడ అంటే ఆహా. వాళ్ళు చెప్తే వాళ్ళు ఎవరు బ్రాహ్మణులు కాదు కదా. అవునవును స్వామి. ఇలా అడిగి తలతినేవాడు అనమాట. ఆహా, అయితే వాళ్ళ ప్రశ్నలు ఇతర ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపడి తెచ్చేవాళ్ళు. ఆహా, అయ్యా కోటయ్య, నువ్వు రాకయ్యా, నువ్వు నాకు వస్తే గమ్మున ఉండు, నువ్వేం అడగమాక, మాకేం తెలియదు అనేవాళ్ళు. ఆహా. మరి తెలియకపోతే ఇక్కడ పురోహితుడిగా ఎందుకు ఉన్నావు, నువ్వు బ్రాహ్మణుడు చెప్పుకుంటున్నావు, తప్పు కదా, జనాలు మోసం చేస్తున్నావు కదా, అంతే నువ్వు కదా స్వామి. బ్రాహ్మణుడే కాదు కానీ ఇక్కడ నువ్వు బ్రాహ్మణుడి పేరుతో నువ్వు వ్యవహరిస్తున్నావు అనే వాళ్ళకి వీళ్ళు చూస్తే వచ్చుకోసుకునే వాళ్ళంట. గత సంవత్సరం శివరాత్రికి ఈయన కుటుంబంతో పాటు దర్శనకు వెళ్ళారు. ఆహా, వెళ్తే ఎప్పుడు వెళ్ళినా ఇలాగే అడుగుతుంటారు కాబట్టి ఈసారి మళ్ళీ శివరాత్రి చాలా ఎక్కువ జనాలు ఉన్నారు, సుమారు 500 మంది ఉన్నారు అక్కడ జనాలు కోవిల్లో. ఆహా, అయితే ముందుగా ఈయన దగ్గరకు వచ్చి కోటయ్య గారు రండి, మీరు గర్భగుడిలో కూర్చోండి, కొంతమంది పంపించిన తర్వాత మీకు స్వయంగా పూజ చేయిస్తా అని చెప్పేసి నేరుగా శివలింగం పక్క సైడ్ కూర్చోబెట్టారండి కుటుంబంకి. ఆహా. కూర్చోబెట్టిన తర్వాత అందరూ అడిగారండి, ఇదేంటి కోటయ్య గారికి మీరు అలా తీసుకెళ్లారు అని అడిగితే, అంతేనండి మీకు తెలీదు, ఆయన చాలా గొప్పవాడు, వేదాలు ఆయన గురించి ఉంది, వాళ్ళ గురించి ఉంది అని చెప్పేసి కొంతమంది పంపించిన తర్వాత గర్భగుడిలో కాబట్టి ఎంతసేపు కూర్చుంటారు, వీళ్ళు కూర్చున్నారు. ఆహా. కూర్చున్న తర్వాత ఈయన స్వయంగా ఈయన చేత అభిషేకాలు అర్చనలు చేయించారంట. ఆహా. ఆ అంటే ఆయన చిన్న చేత స్వామి. ఈ కోరిక ఆయనకి చిన్నతనం నుంచి ఉంది, ఆహా, గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేయాలని. ఆహా. గత సంవత్సరం తీరింది అనమాట ఈ కోరిక. అంటే బ్రాహ్మణులే చేపించారా స్వామి? ఆ, అదే ఇప్పుడు అసలు సోకాల్డ్ ఎవరైతే బ్రాహ్మణులు. సోకాల్డ్ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు బ్రాహ్మణులు కాదు కదా, అవన్నీ ఇతను అడిగేవాడు. ఇక్కడ ఆహా, చూస్తే వాళ్ళు వచ్చి పూసుకుంటారు అని చెప్పాను కదా, భయపడుతున్నారు. ఆహా, అన్ని వందల మందిలో మళ్ళీ నా ఎక్కడ పరువు తీస్తారని భయపడి ఈయన నేరుగా తీసుకొని గర్భగుడిలో దాచిపెట్టి అక్కడ గర్భగుడిలో పూజ చేసి మళ్ళీ పంపించారు గౌరవంగా. అంటే మనం వీళ్ళు తీసుకెళ్ళిన ప్రసాదాల కంటే వాళ్ళు ప్రత్యేక ప్రసాదాలు ఇచ్చి ఒక బ్యాగ్ నిండా ఇచ్చి పంపించారంట. కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరికాయ చెక్కలు, తర్వాత అరటిపళ్ళు, ఇవన్నీ కొన్ని పొలాలు అన్ని ఇచ్చి పంపించారట నిండుగా గవర్నమెంట్. అప్పుడు వెంటనే నాకు ఫోన్ చేసి, గురుగారు నేను చిన్నప్పటి నుంచి అనుకున్న గౌరవం ఈరోజు మీ వల్ల దొరికింది, నాకు మీ వల్లనే నాకు దొరికింది అని చెప్తూ చాలా హ్యాపీ అయిపోయినమాట ఆయన. నాకు చాలండి ఈ జన్మకి ఈ గౌరవం అని చెప్పి.
అవును. అంతే కదా ఇదంతా స్వామి. మీ అంటే వాళ్ళ అంత దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీకు చాలా మధ్యలో రుణపడి వచ్చిన ఉన్నాను అని చెప్పేసి అంటారు. ఆహా! మీరు ఎప్పుడు వచ్చినా మీకు పాద పూజ చేసుకోవాలి. దానికోసం ఆహా! కాదు ఎప్పుడు నెల్లూరు వచ్చినా కూడా నేను అసలు గౌరవంగా మా ఇంటికి తీసుకుపోయి పాద పూజ చేసుకుంటాను. గురుదక్షిణ సమర్పించుకుంటాను అంటారు. ఆహా! హ్మ్. ఆహా! అలాగా మన వాళ్ళు నేను చెప్పిన ప్రశ్న ఏవైతే ప్రశ్నలు ఇస్తానో ఆ ప్రశ్నలు మీరు కనిపించాలి. ఆ! ఖచ్చితంగా స్వామి. ప్రశ్నలు కనిపించాలి. మీరు దాంతో అది ఆయుధాలు మీరు ఉపయోగించాలి. ఉపయోగించకపోతే వేస్ట్ కదా! అవును స్వామి. ఆయుధాలు అవసరమైనప్పుడు నేను ఉపయోగించడం ప్రతి గాని ఒక్క ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఆయుధాలే, బ్రహ్మాయుధాలు, బ్రహ్మాస్త్రాలు లాంటివి, అస్త్రాలు ఆ! లాంటివి స్వామి. అనమాట. ఆ! స్వామి. మీకు కనిపిస్తున్న ఏ జాతి వారైనా సరే ఆ! వాళ్ళకి ఈ అస్త్రాలు సంధించండి. ప్రశ్నలు అడగండి. ఆ! మీరు స్వామి. డిస్కషన్ పెట్టుకోండి. ప్రతి సమయంలోనూ ఇదే మాటలు మాట్లాడుతుండండి. అలా ఖచ్చితంగా మాట్లాడుతూ స్వామి. మాట్లాడుతూ మీకు కూడా నాలాగా వాక్చాతుర్యం వస్తుంది. ఆ! హ్మ్. అప్పుడు మీరు ఆ! కూడా ఇతరులతో ఫైట్ చేసి మన ధర్మాన్ని వ్యాపించడంలో మీరొక నేను సైతం ప్రపంచ అగ్నికి సమిధినొక్కటి ఆహుతిస్తాను ఒక ఇది ఉంది. శ్రీశ్రీ కవిత ఉంది. ఆ! స్వామి. ఆ విధంగా మీరు కూడా ప్రపంచ అగ్నికి సమిధవ్వాలన్నమాట. ఖచ్చితంగా స్వామి. మన ధర్మ పరిరక్షణ కోసం, మన పూర్వ వైభవం తీసుకురావడం కోసం మీరు ఒక సమిధిగా ప్రపంచ అగ్ని ప్రజ్వలింపజేయాలి. ఖచ్చితంగా స్వామి. అర్థమైందా? ఆ! స్వామి. ఏ డౌట్ ఉన్నా ఎప్పుడైనా ఫోన్ చేయండి. నేను చెప్తుంటాను. ఆ! ఖచ్చితంగా స్వామి. నీ చేస్తుంటాను స్వామి. పేరేంటన్నావు? అది విక్రమ్ స్వామి. ఆ! విక్రమ్. విక్రమ్. ఇంటి పేరు? మునగంటి స్వామి. మునగంటి విక్రమ్. అవును ఓకే. మీ స్వామి. నాన్న పేరు? మా నాన్నగారి పేరు మునగంటి బాలరాఘవాచారి. హుహు. ఓకే. ఓకే. మీరెంతమంది అన్నదమ్ములు? నేను ఒక పాప స్వామి. చెల్లెలు. హ్మ్. నేను ఒక చెల్లెలు స్వామి. చెల్లెలు ఎంత చదువుతుంది? ఇప్పుడు ఇంటర్ చదువుతుంది స్వామి. ఇంటర్ చదువుతుందా? అవునవును స్వామి. నీది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయి డిగ్రీ కూడా అయిపోవాలి. కానీ నేను ఆహ్, డిగ్రీ మీద ఇంట్రెస్ట్ కంటే ఇప్పుడు ఈ పౌరోహిత్యం మీద, వీటి మీద శాస్త్రం తెలుసుకోవాలనే వాటి మీద ఆసక్తి ఎక్కువైపోయింది స్వామి. మంచి పని చేశావు. అందుకని హ్మ్. ఇటు పక్కొచ్చేసాను స్వామి. ఏదో రూరల్ ఏదో ఒకటి 10థ్ వరకు సర్టిఫికేట్ కావాలి. ఎందుకంటే నువ్వు అవును. రేపు పొద్దున ఫారెన్ వెళ్ళాలంటే 10థ్ అవసరం కదా! అవునవును స్వామి. హ్మ్. నువ్వు వేదం నేర్చుకోవాలంటే నాకు వెంటనే చెయ్యి. నేను నీకు జాయిన్ చేస్తాను ఇక్కడ. ఖచ్చితంగా స్వామి. ఉచితంగా నేర్చుకోవచ్చు. 7 సంవత్సరాలు వేదం. అవునవును స్వామి. పౌరోహిత్యం 3 సంవత్సరాలు. వేదం స్వామి. నేర్చుకోవాలంటే 7 సంవత్సరాలు కావాలి. 7 సంవత్సరాలు స్వామి. హ్మ్. ఇంతకుముందు 12 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు తగ్గించారు. 7 సంవత్సరాలు పెంచారు. ఇంకా ఆహా! షార్ట్ కట్ చేస్తున్నారు దాంట్లో. 5 సంవత్సరాలకి సరిపెడుతున్నారు. ఆహా! ఇంతకుముందు ఘనపాఠం నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఘనపాఠం నేర్పించట్లేదు. ఘనపాఠం నేర్పించట్లేదు ఘనపాఠం స్వామి. కావాలి అంటే మరొక 2 సంవత్సరాలు ఎక్స్‌ట్రా ఉండాలక్కడ. ఆహా! అలా. అంటే ఋగ్వేదం ఒక్కటే నేర్పిస్తారా స్వామి అక్కడ? ఋగ్వేదం మొత్తం. ఆహా! హ్మ్. స్వామి 10,000 ఇప్పుడు 10,000 ఆహా! సూక్తాలు నేర్పిస్తారు. దానిలో వ్యాకరణం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు అన్నీ ఉంటాయి. అవన్నీ ఆహా! నేర్పిస్తారు. ఆహా! షడంగాలతో సహా బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు అన్నీ నేర్పిస్తారు. ఆహా! హ్మ్. అంటే మన వాళ్ళకే నేర్పిస్తారా స్వామి? మన వాళ్ళకి మాత్రమే. మన వాళ్ళకి మాత్రమేనా స్వామి? ఆహా! హ్మ్. అది. భోజనం అయిందా స్వామి? లేదు బాబు వెళ్తానిప్పుడు. ఆహా! వెళ్తారా స్వామి? హ్మ్. సరే. ఆహ్, స్వామి. చాలా కృతజ్ఞతలు స్వామి. ఇయన్నీ చాలా తెలియని విషయాలు ఇవాళ మీ ద్వారా తెలుసుకోగలిగాను స్వామి. అది మళ్ళీ పునర్మననం చేసుకున్నాం. నాతో ఏం మాట్లాడారో స్వామి. దాన్ని మీరు అలా అలా గుర్తుంచుకొని నేను ఏ విధంగా చెప్పానో నా వీడియో చేసేటప్పుడు నోట్‌బుక్, పెన్ను పక్కన పెట్టుకోవాలి. స్వామి. ఒక్కొక్క పాయింట్ మీరు రాసుకోవాలి. ఆ ఆ! రాసుకున్న నోట్సే చాలు మీకు ఒక పెద్ద ఆయుధంలా తయారవుతుంది. ఆహా! ఖచ్చితంగా స్వామి. అర్థమైందా? ఇవి ఎక్కడ మీకు దొరకవు. ఏ పుస్తకాల్లో ఉండవు. నేను అలా అవునవును. సింపుల్‌గా, ట్యూకిగా చెప్తున్నానంటే ఎన్నో గ్రంథాలు చదివి అవపోసన పట్టిన తర్వాత మీకు అలా సింపుల్‌గా చెప్తుంటాను. అవునవును స్వామి. అసలు ఏ ప్రశ్న అడిగినా మీరు ఆలోచించకుండా టక్కని సమాధానం చెప్పేస్తున్నారు అసలు. అప్పుడే అనుకున్నా స్వామి ఎన్ని శాస్త్రాలు చదువుంటారో అని. అదే. అదే. ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలను. ఇది రాజమండ్రి వాడితో మాట్లాడిన సంభాషణ విన్నావా? రాజమండ్రిది ఆ! ఏది స్వామి? అంటే రమణ అని రాజమండ్రి నుంచి నాతో మాట్లాడాడు. కాల్ రికార్డ్. ఆహా! కాల్ రికార్డ్ యూట్యూబ్‌లో పెట్టానది. విన్నట్టు అనుకుంటా స్వామి. అంటే అదే గంటన్నర అతనేదో వీడియో. గంటన్నర. గంటన్నర వీడియో స్వామి. గంటన్నర వీడియో వినాలంటే నువ్వు కూడా ఒక నోట్స్ అన్ని పక్కన పెట్టుకొని, పెన్ పట్టుకొని ఒక్కొక్క పాయింట్ రాసుకోవాలి. వాడికి ఎలా ఖచ్చితంగా స్వామి. కౌంటర్ ఇచ్చానంటే వాడు వేరే బ్రాహ్మణుడనమాట. అన్య బ్రాహ్మణుడు. అది చూసాను స్వామి. ఆ వీడియోనే పెట్టారు స్వామి మా గురువుగారు. హ్మ్.
అతను అదే మీరు చెప్తున్న సోకాల్డ్ బ్రాహ్మణుడు అదే అతను మీరు ఎలా విశ్వ బ్రాహ్మణుడు అని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే మీరు చెప్తున్నారు. గంటన్నర చూశాను స్వామి, గంటన్నర వీడియో చూశాను. అది ఒకసారి చూసి విడిచిపెట్టడం కాదు, 100 సార్లు చూడాలి మీరు. దానిలో స్వామి నేను చెప్పిన పాయింట్లన్నీ మీరు కోర్ చేయాలి. మీరు ఇంకొకరితో సంధించాలి అవి. నేను ఏదైతే అస్త్రాలు వాడి పైన ప్రయోగించానో ఆ అస్త్రాలు మీకు బ్రహ్మాస్త్రాలు అన్నమాట. దాన్ని మీరు సంధించాలి. స్వామి అప్పుడు ఎవరు నోరు పెగలదు అనమాట. నేను ఎలా మాట్లాడానో, ఏ విధంగా మాట్లాడానో అంతా మీరు గ్రహించాలి. అలా గ్రహించాలి అంటే మీరు ఒకసారి విడిచిపెట్టి వదిలేకూడదు. అది అందులో నా సబ్స్క్రైబ్ చేశారా నా ఛానల్? చేశాను స్వామి. సబ్స్క్రైబ్ ఆల్ బటన్ అని నొక్కండి. అన్ని నొక్కేసాను స్వామి. అందుకే మీరు పెట్టిన తర్వాత ఆ వీడియో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. స్వామి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి. ఎవరికి కావాలంటే అందరికి పంపించండి అది. ఖచ్చితంగా స్వామి. తర్వాత ఆ పంపించడం కాదు, ఆ వీడియో గురించి చెప్పాలి మీరు. ఆ వీడియో కింద మీరు కామెంట్ పెట్టాలి. గురువు గారు చాలా మంచి విషయాలు చెప్పారు, లేదంటే దానిలో ఏదైనా నీకు అర్థం కానిది ఉంటే ఈ విషయం నాకు అర్థం కాలేదు గురువు గారు, దయచేసి చెప్పండి అని మీరు కామెంట్ పెట్టాలి. అప్పుడు మీకు రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా స్వామి, పెడతాను స్వామి. మళ్ళీ ఆ వీడియో చూడండి, పాయింట్లు రాసుకుని నాకు ఫోన్ చేయండి. స్వామి స్వామి ఈ పుస్తకాలు అది మీరు చెప్పారు విశ్వకర్మ సంబంధించిన పుస్తకాలు మామూలుగా మనకి ఎక్కడ అందుబాటులో దొరుకుతాయి స్వామి? అందుబాటులో మీరు ఎక్కడ నెల్లూరులో ఉన్నారు కదా? అవును స్వామి. విజయవాడలో దొరుకుతాయి, రాజమండ్రిలో దొరుకుతాయి, అంటే నెల్లూరు బుక్ స్టోర్ లో కూడా దొరుకుతాయి. అంటే గురువు గారిని అడిగితే ఇక్కడ నెల్లూరులో దొరకమని చెప్పారు స్వామి. దొరకమని చెప్పారా? అవును స్వామి. ఆయన దగ్గర ఉంటాయి, అడగండి. ఇప్పుడు విశ్వకర్మ వంశాగమం అని ఒక పుస్తకం ఉంది. విశ్వకర్మ వంశాగమం స్వామి. మంచి పుస్తకం అది. కానీ ఇప్పుడు మీ వాళ్ళకి అర్థం కాదు, మీ లాంగ్వేజ్ అది అర్థం కాదనమాట. కొంచెం గ్రాంధిక భాష, పురాతన తెలుగు భాషలో ఉంటుంది. గ్రాంధిక తెలుగు అంటారు దాన్ని. అంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న భాష కాదా స్వామి? కాదు, వాడుకలో ఉన్న భాష కాదు. అది చాలా మంచి పుస్తకం. ఆ ఒక్క పుస్తకంతో మీరు 100 పుస్తకాలు తయారు చేయొచ్చు. అంత వివరంగా, అంటే మనకు ఒక కీ పుస్తకం లాంటిది అనమాట. కీ బుక్ అంటాం కదా, అటువంటిది. చాలా గొప్ప పుస్తకం అది. అదొకటి సంపాదించండి. అది పీడిఎఫ్ కూడా దొరుకుతుంది. మన వాళ్ళు ఎవరెవరు నాకు అసలు నా పాత మొబైల్లో పీడిఎఫ్ ఉన్నాం, అదంతా ఫార్మాట్ అయిపోయింది ఆ మొబైల్లో. ఇప్పుడు ఈ మొబైల్లో లేదు. ఇల్లిప్పుడు అదే అది తంది. ఆ విధంగా మీకు అన్ని చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఒక విజ్ఞానం ఇచ్చే వీడియోలే. చిన్న చిన్న వీడియోలు ఉండవు. అవును, అన్ని చాలా చాలా లోతైన విషయాలు ఉన్న అన్ని వీడియోలు అలాంటివి పుస్తకాల్లో దొరకవు అవి. అవునవును స్వామి. అసలు ఆ పుస్తకాలు ఇప్పుడు రాసినన్ని వాళ్ళే కదా స్వామి, ఇప్పుడు ఉన్న పుస్తకాలన్నీ చాలా వరకు. స్వామి ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారిది పీఠం ఉంది కదా స్వామి, ఆయన 4-5 పీఠాలు స్థాపించారు కదా స్వామి. అయితే మొదట్లో విశ్వకర్మలో ఉన్నట్టు మామూలుగా చెప్పారు స్వామి గురువు గారు. మరి మధ్యలో అది మన వాళ్ళకి ఎలా వెళ్ళిపోయింది స్వామి? మన దగ్గర నుంచి వాళ్ళకి ఎలా వెళ్ళిపోయింది స్వామి? ఏది? ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారి పీఠాలు ఉన్నాయి కదా స్వామి, భారతదేశంలో 4 పీఠాలు. ఆ 4 పీఠాలు వాళ్ళకి ఎలా వెళ్ళిపోయాయి స్వామి? అంటే మన వాళ్ళ దగ్గర నుంచి మొదట వైశ్వకర్మల నుండి తర్వాత శంకరాచార్యుల తర్వాత 59వ పీఠాధిపతి వరకు మన వాళ్ళే ఉండేవాళ్ళు. అప్పుడు ఆ ఆచార్య స్వాములుగా ఉండారు. ప్రతి ఒక్క శంకరాచార్యులు, తోటకాచార్యులు, అష్టకమలాచార్యులు, పాదకమలాచార్యులు ఇలాగే ఉండేవారు. సురేశ్వరాచార్యులు, వీళ్ళు ప్రధాన 4 మఠాధిపతులు అనమాట. అందరికి ఆచార్యులను ఎప్పటి వరకు 58వ మఠాధిపతి వరకు మన వాళ్ళే ఉండేవారు. తర్వాత కాలంలో టిప్పు సుల్తాన్ సమయంలో ఏం చేశారంటే, ఇక్కడ శృంగేరి మఠానికి వచ్చేసరికి, కర్ణాటక విషయం, ఈయన మన ఆ మఠాన్ని, మూల మఠాన్ని తగలబెట్టి ఆ గ్రంథాలని, మన శంకరాచార్యులు రాసినటువంటి గ్రంథాలను తగలబెట్టేసి, శంకరాచార్యులు కొన్ని రాశారు. తర్వాత వాళ్ళ శిష్యులు సురేశ్వరాచార్యులు ఉన్నారు కదా, మండల మిశ్రుడు రాసిన కొన్ని గ్రంథాలను తగలబెట్టేసి ఆ మఠాన్ని ఈ విపులకి ఒప్పజెప్పారు అన్నమాట. అంటే 59 మన సనాతన ధర్మానికి వీళ్ళే కాపాడుతున్నారు,
ఆహా! ఈ మఠం తగలబెట్టేస్తే మరి అంటే మనకి వాళ్ళకి అడ్డు ఉంటుంది, హిందువుల నుంచి ఎటువంటి సమస్య ఉండదని చెప్పేసి ఆహా! వీళ్ళు ఈ సోకాల్డ్ బ్రాహ్మణులు ఆ టిప్పు సుల్తాన్‌తో చేయి కలిపి ఈ ఆహా! శృంగేరి మఠాన్ని తగలబెట్టించారు. అయ్యో! ఆహా! అప్పుడు మన వాళ్ళు మన అక్కడ ఆ కాలపు స్వామీజీని చంపేశారు. ఆహా! చంపేసి ఆ మఠాన్ని వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఎప్పుడైతే శృంగేరి మఠం ఇలా అన్యక్రాంతం అయిందో ఒక్కొక్కటి ఆ! అలాగే చేసుకున్నారు వాళ్ళు. ఆహా! ఆ! అంటే ఇప్పుడు అందుకని వాళ్ళు మాత్రం అధికారం చలాయించేసారక్కడ. అవును. ఆ! స్వామి మీరు కొన్ని వీడియోలో కొంతమంది స్వాములతో తిరుగుతున్నారు కదా స్వామి. కొన్ని స్వాములతో మఠాధిపతులు స్వాములు ఉన్నట్టున్నారు కొన్ని వీడియోలో. వాళ్ళు ఆ! ఎవరు స్వామి? కర్ణాటక స్వామీజీలు వాళ్ళు. ఆహా! మనవాళ్ళే. మఠాధిపతులు. మనవాళ్ళే. మన వాళ్ళేనా స్వామి? ఆహా! హ్మ్. అంటే ఏ వాళ్ళు పీఠానికి స్వామి? సన్యాసులనమాట. యతీంద్రులంటారు. వాళ్ళు సన్యాసులు. ఆహా! వాళ్ళిప్పుడు మఠాలు పెట్టుకొని ఉన్నారనమాట. ఆహా! అలాంటి వాళ్ళు మన కర్ణాటకలోనే ఉన్నారు స్వామి. ఇంకా ఆంధ్రాలో లేరండి. ఆంధ్రాలో లేరు. తెలంగాణలో ఒక ఆయనున్నాడు శ్రీకాంత స్వామి అని. ఆయన ఆహా! ఒకడున్నాడు. ఆయన ఇప్పుడు ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ అనేసి మన విశ్వ బ్రాహ్మణుల కోసం కాకుండా అందరి కోసం పనిచేస్తున్నాడాయన. ఆహా! హ్మ్. అంటే ఆయన మఠాన్ని. ఆహా! అన్ని జాతులకు సమానంగా చూసుకుంటున్నాడాయన. ఆహా! హ్మ్. ఉత్తరాదిలో ఉన్నారా స్వామి? ఉత్తర భారతదేశంలో? అన్ని చోట్ల ఉన్నారు. కానీ ఆహా! వాళ్ళకి నాలెడ్జ్ పౌరాణిక నాలెడ్జ్, పురాణాల నాలెడ్జ్ అన్నమాట. వాళ్ళందరికి స్వామి మన వాళ్ళు. కానీ మన వాళ్ళదే పురాణంలో ఉండే నాలెడ్జ్ ఉంటుంది. ఆహా! వేదం గురించి, శిల్పశాస్త్రం గురించి వాళ్ళకి తెలీదు. ఆహా! ఇప్పుడు అందరూ మీ గురువు గారిలా అంటే మోహనాచార్యులా ఉండరు కదా! అవునవును స్వామి. ఏంటంటే సన్యాసులు అయిపోతారు. ఆహా! నాలెడ్జ్ ఉండదు. ఏదో ఆహా! వేదాంతం మాట్లాడతారు అంతే. ఆహా! ఆ వేదాంతానికి అప్పుడు జాతికి ఏం చేయలేరన్నమాట వాళ్ళు. ఆ! గురుపీఠం ఉంటుంది. ఇప్పుడు ఆ! నేను ఏ విధంగా పోరాటం చేస్తున్నానో ఏ ఒక్క సన్యాసి కూడా పోరాటం చేయట్లేదు. చేయట్లేదు. అవును స్వామి. ఆ! కానీ వాళ్ళు మీరేదో కార్యక్రమం చేసి ఇప్పుడు మీ చెల్లుంది. మీ చెల్లి ఆహా! పెళ్ళికి స్వామీజీని పిలవాలనుకుంటారు. ఆహా! పిలవాలనుకుంటే ఒక 50,000 స్వామీజీ మీ చెల్లి పెళ్ళికి రావాలంటే 50,000 నువ్వు ఖర్చు పెట్టాలి. ఆహా! అంత కాస్ట్‌లీ అన్నమాట వాళ్ళంతా. ఆహా! ఆ! పోనీ ఉపన్యాసం ఏం చెప్తారంటే రాముడు ఎలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు అని చెప్పేవారు. ఆహా! ఆ! స్వామి మరి ఇప్పుడు వీళ్ళు రాసుకున్నప్పుడు పుస్తకాల్లో నేను కూడా మీ ఆ! అందరికి సులభంగా దొరుకుతున్నాను గానీ నేను కూడా స్వామీజీనే ఇప్పుడు. అవునవును స్వామి. అసలు మీరు ఇంత లోతైన జ్ఞానం ఇంత సులువుగా దొరుకుతున్నారంటే అసలు మా అదృష్టమే స్వామి ఒక రకంగా చెప్పాలంటే. హ్మ్. అంటే ఇప్పుడు ఎవరైతే శిష్యుడికి సమీపంగా ఉంటారో వాడే ఉత్తమ గురువు. శిష్యుడికి దూరంగా ఉండేవాడు గురువు ఎట్లా అవుతాడు? అవునవును స్వామి. ఇప్పుడు నేనేమన్నా మీరు మీరు నా వీడియోలు ఫాలో చేసి అందులో అంశాలు నేర్చుకుంటారంటే ఎంతమందికో నేను గురువుని. నా వీడియోలు అవునా? ఫాలో చేసిన అందరికీ నేను గురువునే. అవునవును స్వామి. వాళ్ళు నేర్చుకుంటే తెలుసుకుంటున్నామంటే మాత్రం గురువునే. నేర్చుకోకపోతే నేను గురువుని కాను. అవునవును స్వామి. ఆ! అందుకే స్వామి అంటే మిమ్మల్ని గురువుగారు అని పిలవచ్చా స్వామి? మరి ఇంకేమని పిలుస్తావు? గురువుగారు అంటావో, స్వామి గారు అంటావో నీ ఇష్టం. ఆ! గురువుగారనే పిలుస్తాను గురుగారు. అంటే నేను మీ దగ్గర ఎంతో కొంత విషయం నేర్చుకున్నాను కదా గురుగారు. ఇప్పుడు ఎవరైనా మన జీవితంలో ఏదో ఆ! ఒక విషయాన్ని నేర్పిస్తే ఆయన గురువే. అవునవును గురుగారు. హ్మ్. ఆయన ద్వారా ఒక విషయం తెలుసుకుంటే గురువుగానే భావించాలి. అవునవును గురువుగారు. హ్మ్. అది. ఓకే. నేను ఆ! చెప్పిన ఆ! విధంగా నువ్వు వీడియోలు చూడు, నోట్స్ రాసుకో. ఆ! ఖచ్చితంగా గురుగారు. హ్మ్. అప్పుడు నువ్వు నీ ఊరికి ఒక గొప్ప గురువుగా ఉండాలన్నమాట. నువ్వు నన్ను ఫాలో అయితే ఒక గురువుని చక్కగా అభిమానంగా, ప్రేమతో, భక్తితో ఫాలో చేస్తే ఆయన గురువవుతాడు. ఆయన పెద్దయ్యాక. ఆ! ఆ! అర్థమైందా? ఆ! ఖచ్చితంగా గురుగారు. ఇది గురు రహస్యం అన్నమాట. ఆహా! గురువులు ఎట్లా తయారవుతారంటే ఆ! ఎవరికైతే గురు భక్తి ఉంటుందో, గురువుని భక్తిగా భగవంతుడితో సమానంగా ఆరాధించి సేవ చేస్తారో, ఆ! గురుగారు. భావిస్తారో ఆ! వాడు గురువవుతాడు. ఆ! వాడు కూడా గురుగారు. గురువే అవుతాడు. ఆ! అర్థమైందా? ఆ! గురుగారు. ఎవరైతే భగవంతుడిని మనసులో ధ్యానించుకుని, మనసులో ప్రతిష్టాపన చేసుకొని భగవంతుడితో రమిస్తుంటారో హ్మ్. వాడు భగవంతుడే అవుతాడు. ఆ! అర్థమైందా? ఆ! 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 గురుగారు. నేను ఎప్పుడూ ఈ విశ్వకర్మనే మనసులో పెట్టుకొని, మనసులో ధ్యానం చేస్తూ, ఆ విశ్వకర్మ వంశానికి వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అవునవును గురుగారు. హ్మ్. మీ నేను ప్రయత్నం నాకు ఇలాగే నాకు నా గురువులంటే నాకు చాలా ప్రేమ అన్నమాట. అభిమానం, ప్రేమ అన్నీ ఉంటాయన్నమాట. ఆ! ఆ! గురుగారు. గురుగారు ఇప్పుడు ఆహ్,
వీళ్ళు మోక్ష మార్గం కొన్ని వేరే విధంగా రాస్తున్నారు కదా గురుగారు. అంటే వీళ్ళకి తగ్గట్టు వీళ్ళు ఏదో రాశారు కదా గురుగారు. అయితే మన దాని ప్రకారం మోక్షం అనేది ఎలా వస్తుంది గురుగారు? నేను ఏదో వీడియోలో మాట్లాడానండి, మోక్షం గురించి చెప్పాను. మోక్షం గురించి చెప్పారు గురుగారు. అంటే నా పాత వీడియోలో నా అన్ని వీడియోలు మీరు ఫాలో చేస్తే మీకు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి. ఖచ్చితంగా గురుగారు. మోక్షం గురించి ఏ దేవుడు మోక్షం ఇస్తాడని ఒక వీడియో ఉంది, చూడండి. ఏ దేవుడు మోక్షం ఎలా ఇస్తాడు? చూస్తారంటే, ఆ, నా ఫోటో ఉంటుంది కదా, నా ఛానల్కి వెళ్తే నా ఫోటో ఉంటుంది కదా, నా గురుగారు. ఫోటో మీద మీరు ప్రెస్ చేశారంటే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు అన్ని వీడియోలు వస్తాయి గురుగారు. ఆ ఛానల్లో వెళ్తే ఆ ఫోటో కింద హోము, వీడియోస్, షార్ట్స్, లైవ్ అనే వస్తుంటాయి. మీద 4 పదాలు ఉంటాయి అనమాట. తెలుసు గురుగారు. అంటే నేను కూడా కమ్యూనిటీ అని యూట్యూబ్ ఉంటుంది. ఆ వీడియోల మీద మీరు ప్రెస్ చేశారంటే నేను ఎన్ని వీడియోలు చేసి అన్ని మీకు డిసిపైడ్ అవుతాయి అనమాట. అక్కడ ఎపేర్ అవుతాయి, కనిపిస్తాయి అనమాట. గురుగారు. అప్పుడు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోవచ్చు. గురుగారు. దాని తర్వాత ఒక వీడియో చూస్తే దాని కింద మరొక వీడియో లింక్ అదే వస్తుంటుంది ఆటోమేటిక్ గా. అవునవును గురుగారు. తర్వాత లైవ్ ఉంటాయి, కొన్ని లైవ్ చేస్తుంటాను. ఈ వీడియోలో లైవ్ రావు. లైవ్ విషయాలు, లైవ్ ఏదైతే చేస్తున్నాను వీడియోలో, అది వీడియో సెక్షన్ లో రావు. లైవ్ పాయింట్ పేరు నొక్కితే లైవ్ వస్తాయి అనమాట. అంటే నేను కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తాను గురుగారు. చెయ్యి. గురుగారు. అంటే అది మీకు కావాలంటే నేను thumbnails కూడా చేసిస్తాను గురుగారు. సరే. మీ దయ ద్వారా అదే అంటే ఈ విధంగా ఎంతో కొంత రుణం తీసుకుంటా, అంటే రుణాన్ని తీరదు కానీ ఎంతో కొంత అది మీకు ఉపయోగపడుతుంది గురుగారు. చెయ్యి. అదొక సేవే కదా, సమాజ సేవ. అవును గురుగారు. మీకు కావాలంటే thumbnails అవి చేసి అవి చేస్తాను గురుగారు. thumbnails కూడా కావాలంటే. సరే. గురుగారు. నాకు టెక్నికల్ గా అప్లోడ్ చేయడానికి నాకు టైం ఉండదు, కొన్ని అలాగే పెట్టేస్తుంటాను. మా అమ్మాయి నిన్న విశ్వకర్మ సూక్తం చూసా కదా, గురుగారు. అది మా అమ్మాయి ఎడిట్ చేసింది అనమాట. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది. అవునా గురుగారు. వీడియో ఎడిటింగ్ అంతా అమ్మగారు చేస్తారు గురుగారు. అంటే అమ్మగారు ఏం చేయరు, ఆవిడ పనుల్లో ఆవిడ బిజీగా ఉంటుంది. ఆవిడ పూజలు, తర్వాత ఇల్లు చక్క పెట్టుకోవడం, వంట చేసి పెట్టడం, ఆ మడి ఆచారం అన్ని చూసుకుంటుంది ఆవిడ. అవునా గురుగారు. మీతో మాట్లాడే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు ఇవాళ. అంటే అసలు మీరు ఫోన్ బహుశా ఏదో బిజీగా ఉంటారేమో అని అనుకున్నాను గురుగారు. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, చిన్న పని చెప్తున్నాను, నీతో మాట్లాడుతున్నాను. ఎందుకన్నా బిజీ ఎవరుంటాడు? అది ఎందుకన్నా బిజీ ఎవరుంటాడు? అవును గురుగారు. అంటే మీరు బిజీ అని తెలుసుకొని మా మీద దయతో ఫోన్ ఎత్తారు గురుగారు. అలాగే లేదయ్యా, డౌట్ ఉంటే అడుగు, ఫోన్ చేస్తాను. గురువులు దయ ఉంటేనే కదా అంటే శిష్యులైనా నేర్చుకోగలిగేది. అవును, దయ లేకపోతే అసలు నేను ఈ విద్య నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఇంకొకరు అంత కష్టపడకూడదని నా ఉద్దేశం. సులభంగా నేర్చుకోవాలి. పైగా నా గురువులందరూ కూడా చాలా చక్కగా చూసుకున్నారు అన్నమాట. నా గురువులందరూ కూడా చిన్నవాళ్ళు ఎవరు కాదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు నా గురువులు. సరే, వీడియో చూడు. ఆ పరమాత్మ గురించి ఒక వీడియో ఉంది, ఈ మధ్యనే పెట్టాను, చూడదు. మోక్షం ఏ దేవుడు మోక్షం కావాలంటే ఏ దేవుడిని